వెల్కమ్ టు ఆలగడ్డ మహిళ. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. అలా వీడియోకైతే ఒక చిన్న లేక్ అయితే అండి, వీడియోలోకైతే వెళ్దాం రండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనమైతే కలింగర లేక కలుపు తీయడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఉదయాన్నే చూడండి మన సైడ్ ఏంటంటే కలింగర అయితే మా వాళ్ళైతే ఇలాగైతే వేసారండి. మనకు ఇక్కడ ఉండే మా సైడ్ ఉండే రైతులు అయితే ఇలాగైతే వేసారు కలింగర. ఈ తీగలు తెగకుండా మనమైతే శుద్ధంగా కలుపు తీసుకుంటూ వెళ్ళాలా. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే కలుపు అయితే తీసుకోవాలి నీట్గా. నేను మా చెల్లెలు అయితే కలుపు తీయడానికి అయితే వచ్చాము. మాతో పాటు అయితే అక్కడ ఒక నలుగురు అయితే వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి మాతో పాటు వచ్చిన కూలీలు అండి. వాళ్ళు కొంచెం ముందు పట్టుకున్నారు కాబట్టి ముందు వాళ్ళకి బాగా సీనియర్. నువ్వు పొద్దునూకులు అలాగే కూర్చొని ఉండాలా కలుపు తీనికి. ఇంతే ఇట్నే పోసిందే. చూడండి ఇలాగైతే కూర్చొని పోతూనే ఉండాలి. ఇంకా మన టైం దాకా చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వచ్చాం కాబట్టి పనికి. మీరు సాయంత్రం ఇంటి మీద కట్టిన కూర్చోవాలా. బాగా కూర్చోరుకో దెబ్బలు పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఏందబ్బా కట్టు వెరైటీ కట్టు కట్టింది అనుకుంటున్నారా? నాకు ఈ రౌడీ కట్టు కట్టాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. రౌడీ కట్టేసుకొని మొహంలో తెల్లగా నల్లగా వద్దుకో. చూడండి ఫ్రెండ్స్, నువ్వు అట్లా కట్టుకున్నావు, మొఖానికి గుల్లలు లేస్తాయి, ముఖం నల్లబడుతుంది, బాగా అలా కట్టుకోవాలి అంటుంది మా చెల్లెలు. కానీ నాకు ఈ రౌడీ కట్టు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈ కట్టుకి అలవాటు పడ్డా నేను. చూడండి మనం కలింగర బాగా నీట్గా కలుపు తీసుకొని బాగా మేమైతే ఉదయాన్నే అయితే అన్నం అయితే తినలే ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చీకట్లో లేచి పనులు చేసుకొని టీ తాగైతే వచ్చాము పనికి. చూడండి 10 కంటే మనం అన్నం తినేది. ఒకసారి అన్నం తినేటప్పుడు మీకైతే చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. కూలంగా చూపించాం ఫ్రెండ్స్. ఈరోజు పని బాగా చేస్తారండి వాళ్ళంతా కాకపోయినా కానీ వాళ్ళు సగమన్నా చేద్దామని అయితే వచ్చాము. పని అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. వాళ్ళతో పాటు ఒకరు అట్ట వెనుకో ముందో ఉంటుంది. 10 మంది వచ్చే కాడ అలాగే చేస్తారు. కానీ మనకు వచ్చిన కాడకే చేస్తాం కదా ఫ్రెండ్స్. చూడండి కలుపు అయితే బాగుందండి. కలింగరలో ఫుల్గా ఉంది, గడ్డి ఫుల్లు పడింది. అట్ట కాదు ఫ్రెండ్స్, వర్షాలలో గడ్డి లేదు. అవునా? ఫాస్ట్ పోతారు. మా సాలలో గడ్డి ఉంది, అందుకు మేము వెనకపోతున్నాం. రావుగా మీ సాలలో గడ్డి లేదా? దీంట్లో సార్ మేము వస్తుంది. అబ్బా దాంట్లోకి రావాలా? మీకు గడ్డి లేదంట కదా? గడ్డి మాకు నుంచి ఉంది, మీకు లేదు. అమ్మ మాకు ఇడదానుకుందమ్మా. అంత మా కుప్పలు ఎట్టబండియో, మీ కుప్పలు తీపారు ఇక్కడ ఎట్టబండి, మీ గడ్డి కుప్పలు ఎట్టబండియో. అసలు గడ్డే లేదు సాలలో. చూడండి ఫ్రెండ్స్, వెనకాల మనకు కలుపు తీసిన కుప్పలండి, గడ్డి కుప్పలు. చూడండి ఏంద్రా ఇట్లుండయి తీగలని కాదు పేదలు తీగలుగా ఏమంటారు వాళ్ళని తిప్పుదాముడు. చూడండి ఫ్రెండ్స్, అలాగైతే తిప్పుకోవాలి. మా చెల్లెలు అయితే తిప్పుతుంది చూడండి ఫ్రెండ్స్. తీగలు మనము కలుపు తీసిన తర్వాత అయితే మళ్ళీ శుభ్రంగా అయితే మళ్ళీ తిప్పుకోవాలా తీగల్ని, ఎందుకంటే తిరగబడి ఉన్నాయి కాబట్టి. మళ్ళా రైతు బాధపడతాడు. ఏందమ్మా అట్ట చేసిన గడ్డిస్తే అమ్మ కలుపు తీసింది నువ్వు అంటాడు. బాగా మంచిగా, ఎందుకంటే కలుపు మా ఊరు వాళ్ళు బాగా తీస్తారు ఫ్రెండ్స్. అందుకైతే మా ఊరు వాళ్ళని అయితే తీసుకున్నారు కలుపు తీయడానికి. అంతేరా? అంతే చెప్పి నేర్పిరా చిన్నమ్మకి, చేత కాదు అట్టగా చిన్నమ్మ. ఏమో అన్నానికైతే లేచాము. చూడండి చేతులు కడుక్కోవడానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడైతే మనకైతే ఇక్కడ ఒక వాగైతే పాడుతుంది, వాగులేకైతే దిగుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళైతే అన్నానికైతే లేచారు. 10 అయిందండి టైం. ఎందుకంటే ఉదయాన్నే అయితే తినరాలే ఫ్రెండ్స్ మేము అన్నము, అందుకైతే చేతులు కడుక్కోవడానికి అయితే. నాతో మాట్లాడతారా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా జలపాతం అయితే పారుతుంది. ఇక్కడికైతే వచ్చాము చేతులు కడుక్కోవడానికి అయితే వచ్చాము. కూలీలు చిక్కలేదని. ఏమేమి చేసుకొచ్చారు వంటలు? పప్పు, చారు, రసం, పచ్చడి, కాకరకాయ, కాకరకాయ తాలింపా, కూరనా? ఎక్కడికి వెళ్ళినా పప్పే.
పప్పు మనుషులే బాగా పెట్టు గిన్నె ఉల్లిపోద్ది అది. మీరేం చేసుకొచ్చారు ప్రభుగా? నేను పచ్చడి నువ్వు పచ్చడి వేసుకొచ్చినవా? బా ఈ అడవిలో అదైతే బలుంటుందే తిన్నికి ఈ పనిలో. మా చెల్లెలు కూడా పచ్చిమిరగాయలు పచ్చడి అయితే చేసుకొచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఇద్దరు పచ్చిమిరగాయల పచ్చడి, ఇద్దరు కాకరకాయ అయితే తీసుకొచ్చారు. ఇద్దరు కాకరకాయ, మట్టికాయ. అదేనండి మట్టికాయ అంటే మీకు అర్థం కాదేమో, అదే గోరు చిక్కుళ్ళు అని అంటారే, చిక్కుళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లెలైతే ఇక్కడ దయ్యాలకి అయితే అన్నమైతే వేసిందండి. దయ్యాలకి అంటే శక్తులు ఉంటాయంటండి ఫ్రెండ్స్, ఆ శక్తులకి అయితే అన్నమైతే వేసింది ఇక్కడ. చూడండి దావమ్మటి మనం వచ్చాము, ఎన్ని వచ్చింటాయో ఆ సద్దమ్మటి అని అంటుంది. దయ్యాలు వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్. మేమైతే 10 గంటలకైతే అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్. మధ్యాహ్నం అన్నం లేదులే, ఇంటికి తినాలా. చూడండి ఫ్రెండ్స్, మా వదినైతే మధ్యాహ్నం అన్నానికి మనం ఇంటికి పోవాలి అని అంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే కానొస్తుందిలే. చూడండి ఫ్రెండ్స్, మనకైతే చేపలు ఆడ చూసినా కానీ ఎంటాడుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి సన్న చేపలు పులుసు అయితే పెట్టుకొచ్చాడు చేను రైతు. చూడండి చూడండి పులుసు అండి, ఇది సన్న చేపల పులుసు. చేపలు చూడండి పొలంలోకి వచ్చే 4 రకాల కూరగాయలు అయితే మనకు. నేను తినలేనట, వేసుకోరి నాకొద్దు. ఇక్కడ దొరికినాయి సిటీ అన్ని కూరలు టేస్ట్ చేయాలి. మే పొలం మీదకి వచ్చినప్పుడు చేపలు వేసుకోరా, చేపలు ఉన్నాయి చూడు. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న చేపలు ఫ్రెండ్స్. 2 చేపలు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే 10 గంటలకు లేచి అన్నం అయితే తిన్నామండి. అన్నం తిని వెళ్తున్నాము సాలాలకి. చూడండి ఈ మునాలు మాయేనండి ఫ్రెండ్స్. ఆడుంది ఓడుంది మునం అది ఇది. చూడండి ఫ్రెండ్స్, అక్కడికైతే తీసాము. కలుపు కుప్పలు చూడండి ఎలా ఉన్నాయో సైడ్లో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇది కలుపు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కాలువలో ఈదులమ్మటి బోదలకి ఇలా ఉంటుంది కలుపు. వచ్చేసి మనం కలుపు తీస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చాలా నీట్గా అయితే తీసాము మనము కలుపు. చూడండి ఈ మునం నాదేనండి. ఇక్కడికైతే వచ్చాను నేను కలుపు తీయడానికి. చూడండి అన్నం తిని అయితే వచ్చాము. 1 గంటకైతే వెళ్తామండి ఇంటికి మనము. వెళ్ళేటప్పుడు ఒకసారి అయితే చూపిస్తాను, చూసండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే గడ్డి మనకు కలింగర తీగలు 2 అయితే మిక్సింగ్ అయితే అయిపోయాయండి. ఇక్కడ గడ్డి ఎక్కువ అతి మించిపోయింది గడ్డి. చూడండి ఎలా ఉందో, నీట్గా అయితే చేసుకోవాలి మనం దీన్ని. కలిపి అయితే నీట్గా తీయాలా. ఇక్కడ చూడండి మనం తీసినది ఇక్కడ ఎలా ఉందో చూడండి, చాలా బాగా తీసాము. నీట్గా తీసుకుంటా వెళ్ళాలా. ఏది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకైతే కలింగర పిందులు అయితే పన్నాయండి. చూడండి ఎలా ఉన్నాయో, నాకైతే చాలా సంతోషంగా ఉందండి. చూడండి ఇప్పుడిప్పుడే పుట్టిన కలింగరకాయ పిందండి ఇది. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. చూడండి పూత కూడా స్టార్టింగ్ అయింది తోట. చూడండి పూత చూడండి ఎలా ఉందో, పూతతో కూడా రెడీగా అయింది. ఇంకా మనం కలుపు తీస్తే వాళ్ళు ఇంకా మందులు కొట్టుకొని రెడీ పడతారు. ఇంకా తీగలు కూడా అల్లుకుంటాయి. ఈ బయలు మొత్తం తీగలు అల్లుకోవడానికండి వీళ్ళు ప్లేస్ శుభ్రం చేశారు. చూడండి ఫ్రెండ్స్ మనకైతే 1 గంట అయింది కాబట్టి ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మేము పని అయితే అయిపోయింది. ఇంట్లోనే మన చీకట్లేసి పనులు చేసుకుంటే 7 కల్లా అయితే పొలంలో ఉండాలి ఫ్రెండ్స్. పొలంలో ఉండి
మనం ఏడుకైతే పొలంలోకి వస్తాము. మనకు 1 గంటకి అయితే పంపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మా సైడు పని అయిపోయిందండి మనకు. చూడండి కలింగర, మొత్తం కలింగరేలోకి కలుపు తీయడానికి వచ్చాను ఈరోజు నేను. ఎవరో వాళ్ళు ఎవరో అక్కడి నుంచి వస్తారని ఎవరమ్మా అని అడిగినా అంటే దగ్గరకు వచ్చాక మా కూతురు అని తెలిసింది. చూడండి ఫ్రెండ్స్, మా నాన్న చెప్తున్నాడు అంటే ఎవరి బిడ్డను వాళ్ళైతే కనుక్కోలేరా ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చాకల్లా మా కూతురు అని తెలిసింది. అమ్మా మీరు నా బిడ్డలు అమ్మా అనుకున్నాను అప్పుడు. చూడండి అలా అనుకోలేము ఇప్పటి నుంచి. చూడండి ఫ్రెండ్స్, సారీ చెప్తుండు మళ్ళా. నేను దూరం నుంచి ఏరో వాళ్ళని అనుకున్నానమ్మా, మీరని అనుకోలేదు, సారీ అమ్మా అని అంటుండు. చూడండి ఇక్కడైతే మేకలు మెప్తుండు మా నాన్న. ఈరోజు అయితే అడవికి అయితే వెళ్ళలేదు, ఇళ్ళలోనే మెప్తున్నాడు. చూడండి అదే చూడండి, దానికి నర్సనీకి ఓపిక లేకైతే అలాగైతే కూర్చొనింది అక్కడ, అనుకునింది ఇంకా ఎడగాక. ఈ కుంటి మేకలు అన్ని కాళ్ళకి అయ్యే ఏమంటారు అలా కాళ్ళకి పోసేదాలని గాలకుంట్లు వేసి ఈ మేకలు అడవికి ఎక్కువ దూరం నడచలేక ఇక్కడైతే మేపుతున్నాడు మా నాన్న మేకల్ని. చూడండి అలా మేపుతున్నాడు మొత్తం. సామి కన్నా సామికి పెట్టుకోవచ్చు కదా మీరు. అయ్యే రాకుండా పెడతారంటే సాములకి, గాలికుంట్లు రాకుండా సాములకి పెడతారంటే పెట్టుకో పెట్టరు. పెద్దమ్మకు పెట్టరా? మెత్తబడిపోయి మేత తినకుండా నీళ్ళు తాగకుండా నివసిస్తున్నాయి అని పెట్టుకున్నా, నైవేద్యం పెట్టుకురా అని 2 మేకపోతులు అమ్మవారికి ఇచ్చినాము. చూడండి అవి పెద్ద అయిన తర్వాత అమ్మవారికి పెట్టుకోవాలని వాటిని ఇడిసిర్రు. మేకలకు నయమైతే అవి కావాలా, నయం అయ్యేది కాదు. నయం. చూడండి ఫ్రెండ్స్, మా నాన్న అయితే దేవత మీద అయితే భారం అయితే వేసాడు. ఎందుకంటే ఈ మేకలకు గాలికుంట్లు అలాంటి రాకుండా అమ్మవారికి అయితే 2 మేకపోతులు అయితే ఇడిచాడంట. మా మేకలకు బాగా అవుతుంది అని నాకైతే అమ్మవారికి నమ్మకం ఉంది నాకు. అందుకు నేనైతే అమ్మవారికి అయితే 2 మేకపోతులు అయితే ఇడిచాను ఫ్రెండ్స్, ఇడిచానమ్మా అని చెప్తున్నాడు. నిన్న ఇడిచిర్రా? నిన్న సాయంత్రం అయితే ఇడిచారంట ఫ్రెండ్స్, మేకపోతులు 2 అయితే ఇడిచారంట. ఇంకా మనకు రేపు ఎల్లుండికి మనకు దీంట్లో తెలుస్తుంది.